హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. నమస్కారం, జీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మొన్న నోట్లు నేడు ఓట్లు దొంగతనానికి పాల్పడుతున్న పార్టీ వైసీపీ అన్న ఎమ్మెల్యే ఆలపాటి నిశ్శబ్ద విప్లవంగా టీడీపీ విజయం వస్తుందంటూ వెల్లడి. ఇప్పటి ముప్పటిగా ఫ్లెక్సీలు పోస్టర్లు వేస్తే చర్యలు తప్పవు. ఆర్డీఓ సిహెచ్ రంగయ్య వెల్లడి. ప్రింటర్స్ పబ్లిషర్స్ తో సమావేశం. టీడీపీకి ఓటేసి 2014లో చేసిన తప్పు మరలా చేయొద్దంటూ మాజీ చైర్పర్సన్ ఆలమూరి వెల్లడి. జోరుగా సాగిన వైసీపీ అభ్యర్థి సతీమణి పుష్ప ప్రచారం. రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం ద్వారా మరోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు విజయం సాధించబోతున్నారని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఓట్లు దొంగతనానికి పాల్పడుతున్న వైసీపీ నాయకుల నుండి మనల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. పినపాడులో 2వ రోజు ఎన్నికల ప్రచారాన్ని ఎమ్మెల్యే ఆలపాటి చేపట్టారు. పట్టణంలోని 24, 25 వార్డుల పరిధిలోని పినపాడు ప్రాంతంలో ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా బోస్ రోడ్లోని టౌన్ చర్చిలో ఎమ్మెల్యే ఆలపాటి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అక్కడ నుండి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకున్న ఆయన స్వామివారికి పూజలు జరిపారు. అనంతరం పినపాడులో ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రార్థనలు నిర్వహించిన ఎమ్మెల్యే ఆలపాటికి మత పెద్దలు ఆశీస్సులు అందజేశారు. పినపాడులోని పలు ప్రాంతాల్లో జెండా ఆవిష్కరణలు చేశారు. అనంతరం ఇంటింటికి వెళుతూ తనను మరోసారి గెలిపించి ఆశీర్వదించాలని కోరారు. ఎమ్మెల్యే ఆలపాటి పర్యటనకు స్థానికుల నుండి సానుకూల స్పందన లభించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ నేత జగన్ తిట్ల పురాణంతో రోజును ప్రారంభిస్తున్నాడని విమర్శించారు. గతంలో నోట్లు దొంగిలించిన జగన్ ఇప్పుడు ఓట్ల దొంగతనానికి పాల్పడుతున్నాడని అన్నారు. ప్రచార సమయంలో తమ ఓటును వారి నుండి కాపాడాలంటూ ప్రజలు తమకు మొరపెట్టుకుంటున్నారని చెప్పారు. ఓట్ల దొంగల్ని తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలి అన్నా, పేదరికం రూపు మాపాలన్నా ముఖ్యమంత్రిగా మళ్లీ చంద్రబాబును గెలిపించుకోవాలని కోరారు. నిశ్శబ్ద విప్లవం ద్వారా తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతోందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఓటరు ఉలిక్కి పడతా ఉన్నాడు. ఇప్పుడే మేము 24, 25 వార్డులో ప్రచార నిమిత్తం వెళ్తూ ఉంటుంటే ప్రతి ఇంట్లోంచి బయటకు వచ్చి మా ఓటు ఉందా లేదా కొద్దిగా చూసి చెప్పండి అని చెప్తా ఉంటే, జాగ్రత్తగా కాపాడండి మా ఓట్లని ఈ దుర్మార్గుల బారి నుండి అని చెప్తా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉంటే, ఈ ఓట్లు దొంగలని మనం ఈ రోజున పారదోలాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, పేదరికం పోవాలన్నా, పారిశ్రమలు రావాలన్నా, పారిశ్రామికంగా పెరగాలన్నా, ఉత్పత్తి జరగాలన్నా, నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు రావాలన్నా మళ్ళా చంద్రబాబు నాయుడు గారు రావాలి. అందుకనే ఈ ఓట్లు దొంగల బారిన పడకుండా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇది ఒక నిశ్శబ్ద విప్లవంకి దారి తీయబోతూ ఉంది. ఈ విప్లవం ఎవరు కూడా ఊహించినటువంటి ఈ నిశ్శబ్ద విప్లవం ద్వారా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నాడని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. ప్రచారంలో ఎమ్మెల్యేతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ ముఖ్య నేతలు, మహిళలు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో ఇబ్బడి ముబ్బడిగా ఫ్లెక్సీలు ఏర్పాటును నియంత్రించడం జరిగిందని తెనాలి నియోజకవర్గ ఎన్నికల అధికారి సిహెచ్ రంగయ్య చెప్పారు. మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ప్రింటర్స్, పబ్లిషర్స్, యాడ్స్ డిజైనర్స్తో సమావేశాన్ని నిర్వహించారు. తెనాలి నియోజకవర్గంలో ఫ్లెక్సీలు ప్రదర్శనను నియంత్రించడంతో పాటు వాల్ పోస్టర్స్ని నిషేధించడం జరిగిందని ప్రింటర్స్, పబ్లిషర్స్కు ఎన్నికల అధికారి సిహెచ్ రంగయ్య తెలియజేశారు. ఫ్లెక్సీలు వేయాలనుకుంటే కేవలం హోర్డింగ్లనే ఉపయోగించాలని చెప్పారు. అదేవిధంగా వాల్ పోస్టర్స్ని అంటించడం, కరపత్రాలు విచ్చలవిడిగా ముద్రించడం వంటివి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాల్సి ఉంటుందని అన్నారు. వీటిని వేయాలంటే ముందుగా డిపిఆర్ఓ నుండి అనుమతి సర్టిఫికెట్ను తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. తెనాలి పట్టణం శుభ్రంగా, ఆరోగ్యంగా, అందంగా ఉండాలి అంటే ఇటువంటి కార్యక్రమాలు నిబంధనలకు లోబడి చేయవలసి ఉంటుందని ఆర్డీఓ తెలిపారు. ఫ్లెక్సీలు కానీ, వాల్ పోస్టర్లు కానీ, కరపత్రాలు కానీ వేయించుకునే వ్యక్తి పేరు ఉదహరించాలని, అంతేకాక ఎన్ని వేస్తున్నది కూడా సంబంధిత పోస్టర్లపై వేయాలని అన్నారు.
దీనికి సంబంధించి సదరు ప్రింటర్దారుడు తీసుకునే నగదు కూడా చెక్కు రూపేణా తీసుకోవాలని కూడా ఆర్డీఓ మరియు ఎన్నికల అధికారి సిహెచ్ రంగయ్య తెలిపారు. మీరు నిబంధనలు పాటించండి, రూల్స్ పాటించినప్పుడు మీకు ఇబ్బంది ఏముండదు, మాకు ఇబ్బంది ఉండదు. అలా కాకుండా వైలేట్ చేసి ఏదో ఒత్తిడి వచ్చిందండి అర్జెంట్ కనుక ప్రింట్ చేసామని చెప్తే కేసు ఉంటుంది, ప్రెస్ సీజ్ అవుతుంది దానివల్ల. అలాగే మీరు వాళ్ళు కూడా ఎడ్యుకేట్ చేయాలి, ఎక్కడ పడితే అక్కడ వాల్ పోస్టర్లు వేయటమో ఫ్లెక్సీలు పెట్టడానికి లేదండి. అది వచ్చిన వాళ్ళు కూడా మీరు ఎడ్యుకేట్ చేయండి. ఎందుకంటే ఒక పట్టణం అనేది అందంగా ఉండాలి, మనం కూడా చూసుకోవాలి. ఎలక్షన్ పేరుతో అన్ని చోట్ల ఫ్లెక్సీలు రకరకాల జెండాలు ఇవన్నీ పెడితే అందం పోద్ది. దానివల్ల మీకు ఇప్పటి వరకు కమిషనర్ గారు అన్నీ చెప్పే ఉంటారు అనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ నిబంధనలు మాత్రం పబ్లిషర్గా అంటే ప్రింటర్గా మీకున్నది ఏంటంటే ఎవరైతే ప్రచురణకర్త ఉన్నాడో అతను ఆమోదం కావాలి, మీరు రసీదు ఇవ్వాలి, మీకు పే చేసే డబ్బులు కూడా ఆ పబ్లిషర్ చెక్ ద్వారానే పంపిణీ మీకు ఇవ్వాలి. అంతకుముందు మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ ఫ్లెక్సీలు, ప్లాస్టిక్ కవర్సు, పోస్టర్ల నియంత్రణ గురించి ప్రింటింగ్ యజమానులకు వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా చేపడితే ప్రింటింగ్ ప్రెస్ని సీజ్ చేయడంతో పాటు కేసు కూడా నమోదు చేయడం జరుగుతుందని చెబుతూ ఇది గమనించి ప్రింట్ ఫ్లెక్సీల యజమానులు జాగ్రత్తలు పాటించాలని వెంకటకృష్ణ కోరారు. ఫ్లెక్సీ ఫ్రీ ఇవి రెండు మన తెనాలి పట్టణంలో 100% అమలు చేస్తున్నాం. కాబట్టి ఇవి ఈ ప్రింటర్సు, ఈ పబ్లిషర్సు ఎంతో దృష్టి పెట్టుకుని కోరుతున్నాము. కరపత్రాలు అదే పరిస్థితి ఉంది. ఈ కరపత్రాలు కూడా 3కు మించి ఏదైనా ఉంటే కనుక ఎలక్షన్ పరిధిలోకి వస్తుంది. కాబట్టి దానిపైన కూడా శ్రద్ధగా ఉండాలని కోరుతున్నాము. 100%. అదేవిధంగా 3 పాలిథిన్ క్యారీ బ్యాగ్ ఫ్రీ అంటున్నాం. అది కూడా ఇవన్నిటిని కూడా తీసేస్తే అందాల. సమావేశంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు, టీపీఓ కె వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలు 2014లో చేసిన పొరపాటు మరలా చేయవద్దని వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ సతీమణి అన్నాబత్తుని పుష్ప ప్రచారాన్ని నిర్వహించారు. పట్టణంలో వైసీపీకి ఓటు వేసి ఎమ్మెల్యే, ఎంపీలను గెలిపించాలని ఓటర్లకు ఆమె విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తేనే సామాన్య ప్రజల ఆర్థిక జీవన పరిస్థితులు మారతాయని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆలమూరి విజయలక్ష్మి కుమారి అన్నారు. ఓటర్లు గతంలో చేసిన తప్పు చేయవద్దని, ఈసారి వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి విజయాన్ని అందించాలని ఆమె అన్నారు. తెనాలి నియోజకవర్గంలో ప్రజల పక్షాన నిలిచే అన్నాబత్తుని శివకుమార్కు తాము ఓటు వేయాలని విజయలక్ష్మి కుమారి ఓటర్లను కోరారు. 20వ వార్డులో జరిగిన వైసీపీ మహిళల పర్యటనకు ప్రజల నుండి మంచి స్పందన లభించింది. వైసీపీ నేత అభ్యర్థి అయిన అన్నాబత్తుని శివకుమార్ గెలుపు కోసం ప్రచారాన్ని చేపట్టిన ఆయన సతీమణి పుష్పకు మద్దతుగా మహిళలు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ప్రచారంలో దొడ్డక సీతామహాలక్ష్మి, అయినంపూడి విజయలక్ష్మి, ఎలవర్తి గీతాదేవి, కావేటి నిర్మల, తిరుమలశెట్టి సామ్రాజ్యం, ఏలూరి సావిత్రి, తాళూరి కన్యాకుమారి, బూరెల నంజారమ్మ, ఎస్ కల్పన, హేమలత తదితరులు పాల్గొన్నారు. మేము డిక్లేర్ చేయకముందు నుంచి, డేటు చెప్పకముందు నుంచే మేము అన్ని వార్డులో తిరుగుతూ ప్రజల యొక్క స్పందన తెలుసుకుంటున్నాము. మరి ముఖ్యంగా నిన్నటి నుంచి అన్ని వార్డులు తిరుగుతూ కవర్ చేస్తున్నాము. చాలా హ్యాపీగా, సంతోషంగా ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు ఓట్లు వేద్దామనే ఆలోచనతో ఉన్నారు ప్రజలందరూ కూడా. ఫ్యాన్ గుర్తుకు మేము వేసి కిందసారి తప్పు చేశాము, ఈ బొలిబుచ్చి మాటలు నమ్మి మేము తప్పు చేశాము. ఈసారి అన్నాబత్తుని సత్యం గారు కుమారుడు, సత్యం గారు పెద్దవాళ్ళందరూ తెలుసు, సత్యం గారు ఏ విధంగా అందరికీ న్యాయం చేశాడు. ఇప్పుడు ఆయన తనయుడు మరి శివకుమార్ గారు వచ్చారు. ఇప్పుడు కిందసారి చేసిన తప్పు చేయకుండా ప్రజలందరూ కూడా వారికి న్యాయం చేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాము. తెనాలి నియోజకవర్గానికి వస్తే పట్టణంలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగిందని మున్సిపల్ వైద్యాధికారి డాక్టర్ బివి రమణ తెలియజేశారు. పల్స్ పోలియో నాడు కేంద్రాలతో పాటు 2 రోజులుగా ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేయటంలో 101% పల్స్ పోలియో జరిగిందని డాక్టర్ రమణ తెలిపారు. పట్టణంలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహణను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి ఆర్ మురళీకృష్ణ పరిశీలించారు. ఎడ్ల లింగయ్య కాలనీ, జయప్రకాష్ నగర్, సుందరయ్య కాలనీ, సోషల్ వెల్ఫేర్ కాలనీల్లో ఎంహెచ్ఓ డాక్టర్ రమణతో కలిసి ఆయన పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ నివాసాల మీద పల్స్ పోలియో గుర్తును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కేంద్రం ద్వారా నర్సింగ్ విద్యార్థుల్లో పోలియో చుక్కలు వేశారు. డాక్టర్ బివి రమణ మాట్లాడుతూ 0 నుండి 5 సంవత్సరాల లోపు చిన్నారులు పట్టణంలో 13,374 మంది ఉండగా 13,508 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరిగిందని తెలిపారు. ఆదివారం జరిగిన పల్స్ పోలియోతో పాటు 2 రోజులుగా ప్రతి ఇంటికి వైద్య సిబ్బంది వెళ్లి పోలియో చుక్కలు వేస్తున్నారని చెప్పారు.
మొత్తంగా 101% పల్స్ పోలియో విజయవంతంగా జరిగిందని తెలిపారు. మరి యాక్చువల్గా మనకి 13,374 మంది పిల్లలుగా మనం నమోదు చేయడం జరిగింది 0 to 5 years. మరి ఈ రోజుకి మనకి 13,500 మంది పిల్లలకి మనం వేయడం జరిగింది. ఏదైతే హై రిస్క్ ఏరియాలో ఉన్న పిల్లలు కానీ మరి బస్ స్టాండ్లు కానీ రైల్వే స్టేషన్కు వచ్చేపోయే పిల్లలు కానీ వీళ్ళందరికీ కలిపి దాదాపు 101% వేయడం జరిగింది. కొన్ని ఈ రోజున మనకి కొన్ని ఇంటూ ఎక్స్ మార్క్ ఇల్లు కూడా మన సిబ్బందికి అనుకోవడం జరిగింది. వాళ్ళని ఎవరైతే ఆ ఇల్లు మూసేస్తున్నాయో లేని పక్షంలో ఆ పిల్లలు లేని ఇళ్లకి ఆరోగ్యాధికారి డాక్టర్ పి సూర్యప్రసాద్ మాట్లాడుతూ పల్స్ పోలియో విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ఎప్పుడు జరిగేలాగా మనకి రెండో పల్స్ పోలియో ప్రోగ్రాం లేదు. ఈ ఒక్క ప్రోగ్రాం ఈ ఒక్క విడితే ఉన్నది. అందుకనే మరొకసారి కూడా నా అభ్యర్థన ఏంటంటే ఎవరైనా ఈ మధ్యకాలంలో డెలివరీ అయిన వాళ్ళు, మిస్ అయిన వాళ్ళు, ప్రయాణాలకు అటు ఇటు వెళ్ళిన వాళ్ళు, అనారోగ్య కారణంగా వల్ల లిస్టులో లేని వాళ్ళు, ఎన్యూరేషన్లో మాకు పొరపాటు వల్ల ఇక్కడ ఎవరన్నా మిస్ అయిన వాళ్ళు కూడా ఈ రాబోయే వారం 2 వారాల లోపు కూడా ఈ వ్యాక్సిన్ ఉపయోగించుకోవాలి. కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికారి అందివాల చంద్రమౌళి, రూట్ ఆఫీసర్ సిహెచ్ ధనుంజయ్, ఏఎంఓ వై రాజకుమారి, హెచ్వి ప్రమీల, వెంకటేశ్వర్మ, డిఎస్ఓ సయ్యద్ షరీఫ్, ఏఎన్ఎం విజయకుమారి, సైదులు, వి వరప్రసాద్, గురవయ్య తదితరులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 29,000 భారీ మెజార్టీతో గెలవబోతోందని ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు దేశు శ్రీనివాసరావు పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేశారు. గంగన్నమ్మపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో వైసీపీ జెండాను పట్టణ అధ్యక్షుడు దేశు శ్రీనివాసరావు ఎగురవేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ నవరత్నాల ద్వారా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు వైఎస్ జగన్ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని ప్రజలు ధైర్యంగా ఉన్నారని చెప్పారు. ప్రజా సంక్షేమం పట్టని తెలుగుదేశం పార్టీకి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. 9 సంవత్సరాలకి 9 నవరత్నాలతో బయలుదేరినటువంటి ఈ పార్టీ 2019లో విజయోత్సవం చేసుకునేటువంటి కార్యక్రమంగా ప్రతి ఒక్కళ్ళు సైనికులుగా మారి ప్రతిదీ కూడా ఈ జరగబోయేటువంటి ఎలక్షన్లో ఈ 29 రోజుల్లో 29 రోజులు అహర్నిశలు పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారి విజయానికి తెనాల్లో ఉన్నటువంటి మన అన్నాపత్ని శివకుమార్ గారు 29,000 ఓట్లతో విజయం సాధించాలని, అంత మెజారిటీని మనం కంకణంగా కట్టుకొని అందరం పనిచేయాలని మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు జగన్ ద్వారానే సాధ్యమవుతాయని చెప్పారు. కార్యకర్తలు, నాయకులు మరింత విస్తృతంగా పనిచేసి పార్టీ గెలుపుకు కృషి చేయాలని సూచించారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన ఉద్దేశం ఏంటంటే బడుగు బలహీన వర్గాలకు, పేదల సంక్షేమానికి, రైతుల సంక్షేమానికి. వైఎస్ఆర్సీపీ అంటేనే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనేది యువతకి, రైతులకి అంతా పెద్దపేట వేయడానికి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది. అలాగే తెలుగుదేశం పార్టీ లాగా మట్టి స్కాములు, ఇసుక దందాలు, నీళ్లు మాఫియా దందాలు పెట్టడానికి కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే గ్రామ సచివాలయాలు ఇలా ప్రతి ఒక్కరిని కూడా 5 సచివాలయ సిబ్బందిగా నియమించి వాళ్ళ ద్వారానే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు, ఏది పెన్షన్స్ కానీ అనేక సంక్షేమ ఫలాలు కూడా ప్రజలకి దగ్గరగా చేరవేసే విధంగా చేయడానికి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కార్యక్రమంలో బూరెల దుర్గాప్రసాద్, కాకి దేవసహాయం, యలవర్తి సాంబశివరావు, పెసర్లంక రమణ, తిరుమలశెట్టి శ్రీనివాసరావు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టణంలో ఐతానగర్లోని మంచినీటి పథకం పైపులైన్ల మరమ్మతుల కారణంగా పలు ప్రాంతాలకు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ పిండాల వెంకట్రావు పేర్కొన్నారు. 3వ వార్డు నుండి 13 వార్డుల వరకు బుధవారం నీటి సరఫరా ఉండదని చెప్పారు. ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.
మున్సిపల్ కార్యాలయంలో ఛాంబర్లో చైర్మన్ పెండాల వెంకట్రావు మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని ఐతానగర్ ఎస్బీఐ బ్యాంక్ వద్ద మంచినీటి పైప్ లైన్లకు లీకు ఏర్పడిన కారణంగా మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అందులో భాగంగా 13వ తేదీ బుధవారం 3వ వార్డు నుండి 13వ వార్డు వరకు త్రాగునీటి సరఫరా నిలిపివేయడం జరుగుతుందని తెలిపారు. 14వ తేదీ గురువారం ఉదయం 6:30 గంటల నుండి నీటి సరఫరా యథావిధిగా జరుగుతుందని చెప్పారు. ప్రజలు అంతరాయాన్ని గమనించి సహకరించాలని చైర్మన్ పెండాల వెంకట్రావు కోరారు. తెనాలి పట్టణ ప్రజలకి అందరికి కూడా ఒక విన్నపం. ఐతానగర్ పరిధిలో ఎంఎస్ పైప్ లైన్కు లీకులు ఏర్పడ్డాయి. ఆ లీకులు రిపేరు నిమిత్తం రేపటి రోజున అది రిపేర్ చేయడానికి వాటర్ ఇవ్వడం ఆపడం జరుగుతుంది. ముఖ్యంగా 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 వార్డుల్లో త్రాగునీటి సరఫరా జరగదు. పునఃప్రారంభం యథావిధిగా 14/3/2019 ఉదయం 6:30 గంటలకి మంచినీటి సరఫరా జరగదు. ఇది ముఖ్యంగా ఈ వార్డులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించ ప్రార్థన. ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి తప్ప వ్యక్తుల కోసం కాదని మాజీ స్పీకర్ జనసేన పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెనాలి నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశం తనకు 10 సంవత్సరాలు దక్కిందని చెప్పారు. ఆ సమయంలో కులమతాలకు అతీతంగా అభివృద్ధి చేశామని తెలిపారు. బురిపాలెం రోడ్లో తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ సమావేశం సోమవారం రాత్రి నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. జన సైనికులు క్రమశిక్షణతో ఉంటూ పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. గతంలో తెనాలి అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశామని చెప్పారు. చాలా ప్రాంతాల్లో మార్పు తీసుకువచ్చామని తెలియజేశారు. ప్రజలు కూడా ప్రభుత్వంలో భాగస్వాములే అని, సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందాలని చెప్పారు. తమ హయాంలో ఎవరిని చిన్నచూపు చూడలేదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ 10 లక్షల రూపాయల మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీని అమలు చేసే విధంగా పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ప్రతిరోజు మనం కొంచెం సమయం వెచ్చించాలి, చాలా డిసిప్లిన్గా ఉండాలి. మనం ఒకరిని విమర్శించేటప్పుడు ఖచ్చితంగా మన గురించి మనం ఆలోచించుకొని ఏ విధంగా మనం ఉపయోగపడగలుగుతాం మన రాష్ట్రానికి, మన ప్రజలకు అనేది పదే పదే ఆలోచించుకుని జనసేన పార్టీని ఇంకా బలోపేతం చేసేటట్టు మీరందరూ కూడా కృషి చేయాలి. ఈ సందర్భంగా నేను చెప్పగలిగేది ఏంటంటే, చాలామంది పెద్దలు ఒక మంచి మనసుతోటి, మంచి ఆలోచనతోటి తెనాలి ప్రాంతానికి అభివృద్ధి జరగాలి, ఇతర పార్టీలతో ఇదివరకు ఎన్నుకోబడ్డ శాసనసభ్యులతో పోల్చుకుంటే భగవంతుడు నాకు ఓ 10 సంవత్సరాలు చక్కటి అవకాశం ఇచ్చారు. తెనాలి ప్రజలకి ఆ రుణం తీర్చుకోవాలనే ఆలోచనతో ఎప్పుడు కూడా మీకోసం, మన ప్రజల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ఈ ప్రాంతానికి సేవలు అందించగలిగాను. ఎక్కడ లేని విధంగా 2 లక్షల రూపాయలు, 3 లక్షల రూపాయలు మీరు కడితేనే మేము ఈ పేషెంట్కి మేము సహాయం అందిస్తాం, వైద్య సేవ అందిస్తామని హాస్పిటల్లో చెప్తుంటే పాపం వాళ్ళు కళ్ళని మునిలే, వాళ్ళకి అర్థం లేని పరిస్థితి. ఈ రోజున ఆ విషయాలన్నీ గుర్తుపెట్టుకుని మరి పవన్ కళ్యాణ్ గారు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు మరి మెడికల్ ఇన్సూరెన్స్ ఇచ్చేటట్టు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎటువంటి వ్యాధి అయినా సరే, ఏ ఆసుపత్రికి వెళ్ళినా సరే, కేవలం మీరు ఒక ఇన్సూరెన్స్ కార్డు తీసుకెళ్లి ఆసుపత్రులు చూపిస్తే 10 లక్షల రూపాయల వరకు కుటుంబం మొత్తానికి సంవత్సరానికి మెడికల్ ఇన్సూరెన్స్ వచ్చేటట్టు ఏర్పాటు చేశారు. కానీ ఇతర పార్టీల్లో ఉన్న నాయకుల్లాగా, ప్రత్యేకంగా మన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి లాగా మనం మాట్లాడడం లేదు. ఎందుకంటే 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అవ్వాలి, అసలు ముందు నేను ముఖ్యమంత్రి అయితే నేను మీకు చేయగలుగుతాను, లేకపోతే నేను చేయలేను అనే మాట అనకుండా పవన్ కళ్యాణ్ గారు గొప్ప నిర్ణయం తీసుకుని ఏమన్నారంటే, ముందుగా ఇది వాస్తవంగా ఇది చేస్తున్నాం, మనం ఇది భరోసా కల్పించడానికి కోసం ఆదర్శవంతంగా ఉన్నామన్న భావనతోటి ముందు జనసేన పార్టీలో ఉన్న జన సైనికులందరికీ కూడా ఈ 10 లక్షల రూపాయల మెడికల్ ఇన్సూరెన్స్ పార్టీ తరఫు నుంచి మనం కట్టి వీళ్ళందరినీ కూడా ఆదుకునేటట్టు ప్రయత్నం చేద్దాం, వాళ్ళని కూడా మనం ఒక భరోసా కల్పిద్దామనే భావన ఆయనలో వచ్చింది. ఆ కారణంతో పాటు ఆ కార్యక్రమంతో పాటు కొత్త ఆలోచనలు మరి జనసేన పార్టీలో తీసుకొచ్చారు. సమావేశంలో పార్టీ నాయకులు తోటకూరు వెంకటరమణారావు, మేకల రవికుమార్, పసుపులేటి మురళీకృష్ణ, షేక్ జాకీర్ హుస్సేన్, ఇస్మాయిల్, బొల్లిముంత వెంకటేశ్వరరావు, వీరిశెట్టి సుబ్బారావు, బండారు రవికాంత్, అడపా నారాయణ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో పార్టీ జెండాని ఆవిష్కరించి మిఠాయిలు పంపిణీ చేశారు. ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని నాయకులు ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 9వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో
పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ముందుగా బురిపాలెం రోడ్లోని పాలాద్రి కాలువ వద్ద తోట రఘురాం ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ నాయకుడు చింకా సురేష్ చంద్ర యాదవ్ పార్టీ జెండాను ఎగరవేశారు. అనంతరం శివాజీ చౌక్ సెంటర్లో కాపు సంఘ నాయకుడు గుంటూరు కోటేశ్వరరావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం టౌన్ చర్చ్ వద్ద వైసీపీ బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి తట్టుకుళ్ల అశోక్ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. నాయకులు వైసీపీ జెండాను ఆవిష్కరించారు. అశోక్ యాదవ్ మాట్లాడుతూ 9 సంవత్సరాల క్రితం పార్టీని స్థాపించిన వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. పార్టీ శ్రేణులు అందరూ విజయానికి కృషి చేయాలని కోరారు. మహానేత స్వర్గీయ నేత రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి 9 సంవత్సరాల సందర్భంగా టౌన్లో అట్లాగే పార్టీ ఆఫీస్ దగ్గర 9వ వార్డులో టౌన్ చర్చ్ దగ్గర కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీ అభిమానులు నాయకులు హర్షధ్వానాల మధ్య పార్టీ జెండా ఆవిష్కరణ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి 2 రోజుల క్రితమే కోడ్ కూడా వచ్చింది. పార్టీ కేడర్ అంతా కూడా మంచి కార్యక్రమాలు ఉన్నారు. ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ అయిన శివకుమార్ గారు హాజరు కావాల్సి ఉంది. కొల్లిపర్లో కార్యక్రమం ఉండటం వల్ల పార్టీ రమేష్ గారు ఫ్లోర్ లీడర్ గారు చింకా సూర్యచంద్ర గారు దేశ శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్ గారు సారథ్యంలో ఈ జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క కార్యకర్త కూడా 4 రోజులే ఉంది టైము. మరి జగనన్న నాయకత్వంలో మరి సీఎంగా పదవీ ప్రమాణ చేయాలంటే మనమంతా కష్టపడి ప్రతిరోజు పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఈ సందర్భంగా కోరుచు ప్రతి ఒక్కరూ మరి రాజశేఖర రెడ్డి పరిపాలన చూశారు, చంద్రబాబు పరిపాలన చూశారు, జగనన్న పరిపాలన కూడా ఒకసారి చూడాలని ప్రతి ఒక్కరూ మహిళా మనులు రైతాంగం మొత్తం కోరుకుంటా ఉన్నారు. మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ తాడివేన రమేష్, అడుసుమల్లి శ్రీనివాసరావు, శానంపూడి రఘురామిరెడ్డి, దేవరపల్లి చంద్రశేఖర్ రెడ్డి, తలతోటి సుధాకర్, మాదాల రమేష్, రాగిపూల లక్ష్మి, పెరుగు వెంకటేష్, ఉడుమల మహేష్ రెడ్డి, మహేంద్ర, శ్రీను తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించబోయే ముఖ్యాంశాలు మరొకసారి. మొన్న నోట్లు నేడు ఓట్లు దొంగతనానికి పాల్పడుతున్న పార్టీ వైసీపీ అన్న ఎమ్మెల్యే ఆలపాటి నిశ్శబ్ద విప్లవంగా టీడీపీ విజయం వస్తుందంటూ వెల్లడి. ఇప్పటి ముప్పటిగా ఫ్లెక్సీలు పోస్టర్లు వేస్తే చర్యలు తప్పవు. ఆర్డీఓ సిహెచ్ రంగయ్య వెల్లడి. ప్రింటర్స్ పబ్లిషర్స్ తో సమావేశం. టీడీపీకి ఓటేసి 2014లో చేసిన తప్పు మరలా చేయొద్దంటూ మాజీ చైర్పర్సన్ ఆలమూరి వెల్లడి. జోరుగా సాగిన వైసీపీ అభ్యర్థి సతీమణి పుష్ప ప్రచారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి.